నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. ఈసీ నిమ్మగడ్డపై ఏపీ మంత్రులు సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచన. ఎన్నికల నిర్వహణపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఎస్ఈసీ నిమ్మగడ్డపై ప్రశ్నల వర్షం కురిపించిన ఎమ్మెల్యే. ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు గైర్హాజరు. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారన్న బీజేపీ నేత విష్ణు. రామతీర్థంకు చేరుకున్న కొత్త విగ్రహాలు. పునఃప్రతిష్టాపనకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు. విజయవాడ దుర్గగుడి వండి సింహాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు. 2 నిందితుల అరెస్టు. 9 కిలోల వెండి దిమ్మలు స్వాధీనం. ఇక డీటెయిల్ చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. కరోనా టీకాల పంపిణీ కార్యక్రమంలో అధికారులు నిమగ్నమై ఉంటే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన ఈసీపై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహించే సందర్భంలో అధికారుల పాత్ర కీలకమని, కరోనా టీకాల పంపిణీ సమయంలో ఈసీ ఎన్నికల నిర్వహణపై తీసుకున్న నిర్ణయం సరైంది కాదని చెప్పారు. ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ పరిశీలన చేసుకుని ఎన్నికల నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ప్రపంచం అంతా కూడా కరోనా పాండమిక్లో ఉంది. రెండోది సెకండ్ వేవ్ అంటున్నారు. ఇంకోటి అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రం దేశం అంతా కూడా టీకా పంపిణీ కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఎవరు అధికారుల సహకారం లేకుండా కండక్ట్ చేయలేదు ఏ ఎలక్షన్ కమిషన్ అయినా. మరి వాళ్ళందరూ కూడా పొద్దున్న లేచిన నుంచి దీంట్లోనే బిజీగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు పెట్టి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టి అందరూ కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటే మాకు కానీ మా పార్టీకి కానీ మాకేమీ ఇబ్బంది లేదు. కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఎలక్షన్స్ ఇంపార్టెంటా, ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ అంటే ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ ముందుగా, అలాగే ఎంప్లాయీస్ యొక్క మనోభావాలు కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను కమిషనర్. అదేగా దురదృష్టం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో కానీ ఏ వ్యవస్థకు ఉండే ఇంపార్టెన్స్ ఆ వ్యవస్థకు ఉంది. ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసి ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను గౌరవించుకోవాలి. ఈ రోజున నాకు టీకా పంపిణీతో సంబంధం లేదు, ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేదు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నేను మార్చిలో రిటైర్ అయిపోతున్నాను, ఎలక్షన్స్ పెట్టి తిరుగుతానంటే అది ఎంతవరకు సౌకర్యం ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని. ఓకే, మొట్టమొదటి నుంచి కూడా ప్రపంచం అంతా కూడా కరోనా పాండమిక్లో ఉంది. రెండోది సెకండ్ వేవ్ అంటున్నారు. ఇంకోటి అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రం దేశం అంతా కూడా టీకా పంపిణీ కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఎవరు అధికారుల సహకారం లేకుండా కండక్ట్ చేయలేదు ఏ ఎలక్షన్ కమిషన్ అయినా. మరి వాళ్ళందరూ కూడా పొద్దున్న లేచిన నుంచి దీంట్లోనే బిజీగా ఉన్నారు. 3 ఏళ్ల పాటు నిద్రపోయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 3 నెలల కోసం ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు అనుకూలమైన అధికారులతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ సమావేశం పొలిటికల్ ప్రెస్ మీట్లో అనిపించిందని, 2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో 3 ఏళ్లుగా ఈసీ ఎందుకు విఫలమైందని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ న్యాయ పోరాటం ఎక్కడికి పోయిందని నిలదీశారు. ఎన్నికల నిర్వహణ ఒక విధి అనే భావన ఎక్కడా కనిపించట్లేదని విమర్శించారు. పంచాయతీరాజ్ ఎన్నికలకు మొదటి విడత ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ విడుదల చేసే సందర్భంలో వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంలో వారు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనరల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు చెప్పేటటువంటి అంశాలు ఎన్నికల గురించి ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఏ రోజున ఏమేమి జరుగుతాయి అనే దాని మీద నోటిఫికేషన్లో ఉన్న వివరాలను వివరించడం అనేది ఒక సాంప్రదాయం, అది అవసరం కూడా. కానీ ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి
మీడియా సమావేశం చూస్తే నాకు అనిపించింది ఏమిటంటే ఆయన ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నాకు అర్థమైంది. ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాలను వారు లేవనెత్తారు, సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఎన్నికలను సకాలంలో నిర్వహించటం అనేది ఎన్నికల కమిషన్ యొక్క విధి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. వారి ప్రెస్ మీట్లో దాన్ని పునరుద్ఘాటించారు. సంతోషం. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు జరగాలి? 2018లో జరగాలి, జూనో జూలైయో. ఆ రోజు నుంచి డ్యూ. ఎందుకు అప్పుడు జరపలేదు? అప్పుడు కమిషన్ కూడా, నేను కాదంటానికి వీల్లేదు, అప్పుడు కమిషనర్గా కూడా ఎన్నికల కమిషన్కి వీరే ఉన్నారు. ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఇక ఏపీలో ఎస్సీసీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్కు సిఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గైరాజరయ్యారు. సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని నిమ్మగడ్డతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీనిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ ఎస్సీసీ నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశానికి అధికారులు గైరాజు కావడం దురదృష్టకరమని అన్నారు. ఇది రాజ్యాంగాన్ని అవహేళన చేయడమేనని, రాజ్యాంగబద్ధమైన సంస్థతో ప్రభుత్వం ఇలా వ్యవహరించకూడదని హితవు పలికారు. రాజ్యాంగాన్ని అపహాసం పాలు చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ అధికారిక సమావేశానికి రాష్ట్రంలో ఉన్నతాధికారులందరూ కూడా గైర్హాజరు కావడం అనేటువంటిది రాజ్యాంగ సంస్థలను అపహాస్య పాలు చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావన. ఒకవేళ కోవిడ్ కానీ లేకపోతే ఉద్యోగుల ఇబ్బందులు కానీ ఉంటే నేరుగా సమావేశానికి వెళ్లి వాళ్ళ ఇబ్బందులు చెప్పొచ్చు, కానీ లేదు ఒకవేళ వీళ్ళు చెప్పినా ఎన్నికల కమిషన్ ముందుకెళ్తుంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా ఇతర న్యాయస్థానాలు కావచ్చు, ఇతర అంశాల పట్ల ముందుకెళ్లొచ్చు, కానీ ఈ రకంగా ఒక రాజ్యాంగ సంస్థను అవమానించడం అనేటువంటి సరైన విధానం కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రధానంగా ప్రాంతీయ పార్టీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవస్థను చేతిలోకి తీసుకుని చెప్పినట్టు జరగాలనేటువంటి ఒక అభిప్రాయంలో ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని అవమానపరచడమే. ఖచ్చితంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలు శాశ్వతంగా పనిచేస్తాయి. అధికారం ఉన్నటువంటి పార్టీలు, అధికారం అనేటువంటిది రాజకీయ పార్టీలు తాత్కాలికమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది జరగకూడనటువంటి సంఘటనగా బీజేపీ భావిస్తుంది. రామతీర్థంలో ప్రతిష్ఠించడానికి 3 విగ్రహాలు విజయనగరం జిల్లాకు చేరుకున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో టీటీడీకి చెందిన శిలాశిల్ప ఉత్పత్తి విభాగంలో ఈ విగ్రహాలకు రూపు తీసుకొచ్చారు. ఇటీవల రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్ఠించేందుకు రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలను యుద్ధ ప్రాతిపదికన తయారు చేసి వీటిని రామతీర్థం తరలించారు. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ బ్రహ్మరాంబ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి రామతీర్థంకు విగ్రహాల తరలింపు జరిగింది. రామతీర్థం విగ్రహాల ధ్వంసం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు సృష్టిస్తున్న తరుణంలో జగన్ సర్కారు హుటాహుటిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విగ్రహాలను తయారు చేయించి ప్రతిష్ఠించేందుకు ఏర్పాటును పూర్తి చేసింది.
ఇక విజయవాడ దుర్గగుడి వెండి సింహాల చోరీ కేసు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ 17న 3 వెండి సింహాల విగ్రహాలను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాయిబాబా, బంగారం వ్యాపారి కమలేష్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 కిలోల వెండి దిమ్మలను స్వాధీనం చేసుకున్నామని సిపి శ్రీనివాసులు తెలిపారు. ఇతర ఆలయాల్లో చోరీ చేసిన 6.4 కిలోల వెండి దిమ్మలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులకి, వన్ టౌన్ పోలీసులకి రిపోర్ట్ అయినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బెండి తాపడం రథంపై ఉన్నటువంటి 4 బెండి సింహాల్లో 3 మాయమైనాయి. ఆ చోరీ సంఘటన గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి డెడికేటెడ్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ చోరీ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చోరీ తర్వాత సిటీ పోలీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 140 నుంచి 150 మంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అగ్ని ప్రమాదం జరిగింది. కాకినాడ పోర్టులో మత్స్యకారుల బోటు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 3 జాలర్లకు గాయాలయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది. కాకినాడ పోర్టులో పంతాటి కామేశ్వరరావు అనే వ్యక్తి తన బోటులో సుమారు 4000 లీటర్ల డీజిల్ నింపారు. అనంతరం చేపల వేటకు వెళ్లేందుకు ఇంజన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు పెట్రోల్ ఒలికిపోయి మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో బోటులో ఉన్న 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఊటాఊటిన అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. నలుగురు, ఒకరికి తీవ్రమైనటువంటి గాయాలు, 3 సామాన్య గాయాలతో ఉన్నటువంటి వారిని పరామర్శ చేయడం జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను పరిశీలించమని, వారికి తగినటువంటి వైద్య సదుపాయాలు అందించడానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని, వైద్యులకి సూచించమనేటువంటి ఒక ఆదేశం ఇచ్చారు. ప్రత్యేకంగా అది అనుకోని ఘటన. మత్స్యకారు సోదరులు సముద్రంపై వేటకు వెళ్ళి 15 రోజులు సముద్రంలో ఉండి వేట చేసుకుని వచ్చేటువంటి తరుణంలో ఇంజన్లో వచ్చినటువంటి సాంకేతిక లోపం అనేటువంటి మాట చెప్తున్నారు ఇక్కడ. అయినప్పటికీ కూడా ప్రమాద ఘటన మీద పూర్తిగా స్థాయి విచారణ చేపడతాం. ఒక వ్యక్తికి అయితే చాలా తీవ్రంగా గాయాలని అతను
నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ బొప్పారం సబ్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భూ నిర్వాసితులకు ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఆరోపించారు. కార్యాలయానికి తాళాలు వేసి గేటు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒడిచిపోవాలా ఇంకా అంటే ఆన్ ది స్పాట్ సార్ అనగానే రేపు కాదు అది మాకు దాని ఊరు బొప్పారము 2015లో సబ్ స్టేషన్ కోసం ల్యాండ్ తీసుకునేటప్పుడు మేము ల్యాండ్ ఇయ్యమని చెప్పాం. తక్కువ రేటుకు మాకు గిట్టుబాటుగా సార్ 4,50,000 కాడికంటే మంత్రి ఐకే రెడ్డి గారు అప్పటి ఆర్డీఓ శివలింగ గారు పిలిచి మేము ఇన్ని కొడుకు గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాం, ఇక గవర్నమెంట్ జాబ్ కానీ ఎక్కన మేము కొడుకు బీటెక్ 3rd ఇయర్ 4th ఇయర్ రాగానే జాబ్ ఇస్తామని అన్నారు. 4th ఇయర్ రాగానే అడిగితే అప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ వస్తుంది. కన్స్ట్రక్షన్లో 1.5 year చేసిండు కన్స్ట్రక్షన్ చేతి కింద. అయినాక అడిగితే అయిన గ్రహంలో చెప్తాం, ఇక 2 సంవత్సరాలు అయ్యా సార్ ఇక అడగబట్టి. మొన్న హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ సుఖపోయినాము. ఇంతవరకు మాకు జాబ్ ఇవ్వలేదు. ఇప్పుడు మా ఆఖరికి అయితే చేతులు పట్టేసాను సార్ జాబ్. అయితే ల్యాండ్ అయితే జాబ్ 2 ఎక్కడ సార్ గేటుకు తాళం వేసాం సార్. అయితే జాబ్ అయితే మా రేటు ఎకరాన్న 50 లక్షలు రేటు ఇవ్వాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ మతంపై విశ్వాసం లేదని, అందుకే 142 దేవాలయాలపై దాడులు జరిగిన ఉదాసీనంగా వ్యవహరిస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను బీజేపీ జనసేన పార్టీలు 2 ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని, త్వరలో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. హిందూ దేవాలయాలపై జరిగే దాడుల విషయంలో షాడో కమిటీని తాము ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చర్చ్ లేక మసీదుపై దాడి జరిగితే ప్రపంచం మొత్తం స్పందిస్తుందని, అదే హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే ఆ ఘటనను అణచివేసే ధోరణిలో ప్రభుత్వ చర్యలు ఉందని మండిపడ్డారు. జగన్ రెడ్డిని అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగుతుందని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయి నాయకత్వంతో నాకున్న సంబంధం, లేదంటే నాకు వారికి మధ్య ఉన్న అవగాహన కానీ చాలా బలమైన అవగాహన. అది క్షేత్రస్థాయిలో రాష్ట్ర స్థాయిలో రావడానికి ఆ అవగాహన కొంత లోపించింది. అవగాహన కార్యక్రమాలు లోపించడానికి ప్రత్యేక కారణాలు ఏం లేవు. ఈ కరోనా వల్ల మేము ఎక్కువసేపు ముఖాముఖి కూర్చోలేకపోవటం వల్ల ఈ పర్సెప్షన్ ఒకటి బిల్డ్ అవుతాం. అంతే తప్ప దాంట్లో కూర్చోబెట్టి ఎవరు చేయాలి పోటీ అనేది ఇంకొక వారం రోజుల్లో నిర్ణయించాలి. ఒకటి డేట్ వచ్చే ముందులోపు కొంత అవగాహన ఉంది. ఎవరు పోటీ చేసినప్పటికీ వాళ్ళు నాయకులు కూడా చెప్పింది ఒకటే, ఎవరు పోటీ చేసినప్పుడు జనసేన పోటీ చేసినా, భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా, తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ తిరుపతి ఉప ఎన్నికని 2 పార్టీలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప ఇది బలమైన సంకేతం పంపదు. ఎందుకంటే చాలా బలమైన అవకాశం ఈ అలయన్స్ని రాష్ట్రానికి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పడానికి. ఈ తిరుపతి ఉప ఎన్నిక చాలా కీలకమైంది. జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి నాయకులు ఎంత బలంగా నిలబడ్డారో ఈ ఉప ఎన్నికకి అభ్యర్థి ఎవరైనప్పటికీ అన్ని స్థాయి. ఇక శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకున్న వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు శాసనసభ్యులు రామానాయుడు, తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష పాల్గొన్నారు. పోలీసులు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వివరించి యాత్రను అడ్డుకున్నారని వారు ఆరోపించారు. అరాచక ప్రభుత్వ వైఖరిని ప్రజలు చూస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. దుర్మార్గం వచ్చినారు. అక్కడ మహిళలు ఉంటే మామూలు మహిళా పోలీసులు రావాలి. అక్కడ మహిళలు లేరని చెప్పారు. డిఎస్పీ లోపలికి వచ్చాడు, చెక్ చేసుకున్నాడు, ఎవరు లేరు. అయినా కూడా మహిళా పోలీసులను పెట్టి ఏదో ఒక రకంగా కేసు బనాయించాలి. నిన్న మరి ఆ పోలీసు వాళ్ళు డిఎస్పీ చేసిన ఓవర్ దీని అచ్చెన్నాయుడు గారు ఎంతో మర్యాదగా మాడుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం. అలానే నిన్న మహిళా పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది?
లోపల ఎక్కువ ఒక మహిళా కార్యకర్త లేదు. డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేసినాం, అయ్యా నువ్వు వచ్చి లోపలికి చూడు, ఒక్క మహిళా కార్యకర్తలు సరే మహిళా పోలీసులు పెట్టండి, లేకుండా వాళ్ళు తీయండి అంటే గొమ్మన నిమ్మకి నీరెట్టిన రట్టాలు పడుకుంటారు. ఏం మాట్లాడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీఎం నిజంగానే వీళ్ళంటే ఒకటే ఇంకా వాళ్ళకి పోలీసు వాళ్ళకి వెలిగింది. వీళ్ళు ఈ కాకి చొక్కాలు తీసేసి వైఎస్ఆర్సీపీ చొక్కాలు వేసుకుంటే కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆ స్టార్ ఇటు 3 స్టార్లు ఉంటాయి, ఇటు 3 స్టార్లు ఉంటాయి. అంటే వాళ్ళు 3 రంగులు ఇటు 3 రంగులు ఇటు 3 రంగులు వేసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. అంతేకాకుండా మరి ఈరోజు ప్రభుత్వ వైఖరి ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా, ఇట్ ఈస్ నాట్ ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ. ఈరోజు 3 రాజధానులు అనేసి ప్రాంతాల మీద చిచ్చు పెట్టి అందరినీ కల్లోలం చేశారు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టి కేవలం హిందువులు అంటే ఎక్కడికెక్కడ దేవాలయాలు ధ్వంసం చేస్తూ హిందువుల యొక్క పీఠాధిపతులను అగౌరవపరుస్తూ ఎక్కడికక్కడ వాళ్ళు ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ అరాచక పాలన తొందరలోనే అంతమందాలని ముఖ్యంగా మనమందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాంటి శ్రీరామచంద్రుడికే రక్షణ లేదు. ఈ ఉన్మాది ప్రభుత్వంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతలుగా పనిచేస్తున్నారు. రాముడి యొక్క తల కూడా మనం కాపాడుకోలేని దౌర్భాగ్య పాలనలో మనం ఉన్నామా అని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా మేము ప్రజల దగ్గర తీసుకొని మేము ప్రజల్ని కూడా కోరుకుంటాం. మేము హిందువులకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్ సోదరులకు వ్యతిరేకం కాదు. అదేవిధంగా భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఎన్ని మతాలు ఉన్నాయో అందరినీ కూడా సమానంగా చూడండి అయ్యా, అందరికీ రక్షణ కల్పించండి అయ్యా. ఏదైతే నిన్న తిరుపతిలో ధర్మాన్ని రక్షించాలి ఈ రాష్ట్రంలో అనేటువంటి ఉద్దేశంలో ధర్మ పరిరక్షణ యాత్ర ఏదైతే ఉందో దాన్ని అడ్డుకున్నటువంటి తీరుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అక్రమంగా అరెస్టులు చేసినటువంటి తీరు, అదేవిధంగా ఎవరైతే పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన సాధన సమితి ఆధ్వర్యంలో భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన సాధన సమితి అధ్యక్షుడు రత్నజాడే ప్రజ్ఞకుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణానికి అనేక సార్లు ఆర్డీఓని కలిసి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఎకరం స్థలాన్ని కేటాయించారని, కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని వెల్లడించారు. అధికారులు చర్యలు తీసుకుని పనులు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా కలెక్టర్ మేడం కానివ్వండి లేకుంటే ఉన్నత అధికారులు దాన్ని స్థలం ఏదైతే కేటాయించడానికి నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారో, మరి ఈరోజు అంబేద్కర్ భవన సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మరోసారి విన్నవించుకున్నాము. మేడం గారు మీరు త్వరలోనే ఏదైతే మేము దళిత సంఘాలు అందరూ కలిసి ఏదైతే స్థలం అక్కడ ఏదైతే జెడ్పీ క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించుకున్నామో అదే స్థలాన్ని మీరు దయచేసి కేటాయించాలని చేసినాము, డిమాండ్ చేసినాము. మరి మేము టైం ఇస్తున్నాము, లేకపోతే ఆల్రెడీ ఇది 2వసారి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. మేము దళిత సంఘాలే కాకుండా ఎస్సీ మంత్రి గారు మరి యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో మరి అంబేద్కర్ భవనాల యొక్క నిర్మాణం కోసం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 కోట్లతో భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం జరిగింది. దాని అనుగుణంగానే మరి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ అంబేద్కర్ భవన సాధన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో మరి స్థలాన్ని సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్లో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అయోధ్య రామ మందిర నిర్మాణంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయోధ్య రామ మందిర నిర్మాణంపై హైకోర్టు తీర్పునిస్తే దానిని విమర్శించడానికి మీరెవరని ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్టియన్లకు ముస్లింలకు ఇస్తున్న ప్రాధాన్యత హిందువులకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. హిందువులపై సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే విద్యాసాగర్ను తక్షణమే సస్పెండ్ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సాక్షాత్తు సీఎం హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని స్టార్ట్ చేసినటువంటి మాటల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారంటే, ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి రామ మందిర నిర్మాణం కోసం మనం ఒక ప్రయత్నం చేసి దాన్ని తెచ్చుకున్నటువంటి దాన్ని కూడా వాళ్ళు ఎంతో చులకనగా అక్కడ రామ మందిరం కట్టాల్సిన అవసరం ఏంటి, ప్రతి ఊర్లో కట్టుకోవచ్చు కదా, కుల సంఘాలుగా వేరు చేయటం, మనం ఒక రకంగా కలిసి ఉండటం అనేది జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విభజించే దానిలో భాగంగానే మాట్లాడుతున్నారు. కుల సంఘాల వారీగా గుళ్ళు కట్టుకోవాలి, ఏ ఊర్లో ఆ ఊర్లో కట్టుకోవచ్చు కదా, ఆ గుడి ఈ గుడి. అరే కోర్టులో కేసేసి గెలుచుకున్న దాన్ని స్వచ్ఛందంగా జనాలు ఇస్తా అంటే మీరేందో ఆపేది? వాళ్ళు ఇవ్వద్దు వీళ్ళు ఇవ్వద్దు, నువ్వెవడే చెప్పడానికి ఇవ్వద్దని? నీకున్న హక్కేంటి ఇవ్వద్దని చెప్పడానికి? బుద్ధి ఉండాలి. నువ్వు హిందువు అయి ఉండి హిందువుల్లో ఉన్న గుళ్ళకే నువ్వు సమర్థించలేనోడివి, రేపటి రోజు నువ్వు పరమత సానం ఏం పాటిస్తావు? నీ నుంచి ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడిన రోజు నుంచి నీ కిందున్న ఎమ్మెల్యేలు కూడా చెంచాల్లాగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలకి మంత్రులకి ఒక నార్మల్ మనిషికి తేడా లేని విధంగా ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు, హీనం. ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడకపోవటం అనేది ఏం చేద్దాం అనుకున్నారో, ఏమైనా చేస్తే కనీసం నీ మర్యాద నీ గౌరవం నీకు నిలబడుద్ది. మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఒకటే గట్టిగా డిమాండ్ చేసేది, ఇటువంటి మాటలు మాట్లాడే ఎమ్మెల్యే అయినా కానీ మంత్రి అయినా కానీ ఎమ్మటే వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్య విధానంలో ఉన్నటువంటి అందరికీ గౌరవం. భారతీయ జనతా పార్టీ తరఫున మా గట్టిగా డిమాండ్ ఏంటంటే, కేసీఆర్ గారు క్షమాపణ చెప్పి ఇలాంటి ఎమ్మెల్యేలకు సరైన బుద్ధి చెప్పకపోతే మాత్రం దీన్ని ఒక ఉద్యమ రూపంలో రాష్ట్రమంతా నిర్వహిస్తాం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలో పోలీస్ కళా జాతా బృందం కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించని వారికి అభినందించారు. వాహన చోదకుల భద్రత వారి చేతుల్లోనే ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళా బృందము పోలీస్ సిబ్బంది కనకయ్య, కుమార్, గ్రామ ప్రయాణికులు పాల్గొన్నారు. శరీరానికి ఒక పుష్టితనం అనేది వస్తుంది, అప్పటి వరకు రాదు. అందుకని చెప్పి 18 సంవత్సరాలు వయసు పెట్టారు. కానీ మనోడు 12 ఏళ్ళకే బండి నడిపిస్తాడు, సంతోషమే. కానీ ఆ బండి అందుకే 18 ఏళ్ళ తర్వాతనే లైసెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. కంపల్సరీ లైసెన్స్ తీసుకున్న పిల్లలకు మాత్రమే బండి ఇవ్వాలి. ఒకవేళ అట్లా ఏం కాదు, మావాడు నిమ్మలంగా మధ్య భాగంగా మన గౌరవ ఎస్పీ గారు శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఈరోజు మన ముస్తాబాదు గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. దాదాపుగా మనకు ఒక వారం రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా మన దగ్గరలోనే గంభీరావుపేటలో కానీ, ఎల్లారెడ్డిపేటలో కానీ, కుర్కపల్లిలో కానీ, వేములవాడ, నందికమ్మన్ దగ్గర దాదాపుగా ఒక 8 మంది చనిపోవడం జరిగింది. కేవలం ఒక హెల్మెట్ లేకపోవడం వల్ల మరియు వాళ్ళు ఏదైతే మితిమీరిన వేగం వెళ్ళడం వల్లనే జరిగిన ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా చిన్న చిన్న ఈ నిర్లక్ష్యాలని యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తమసోమ జ్యోతిర్గమయ ట్రైలర్ను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత, చేతి వృత్తుల్లో కొత్త ఆవిష్కరణలు జరగాలని, చేనేత కార్మికుల జీవిత ఇతివృత్తంతో వచ్చిన తమసోమ జ్యోతిర్గమయ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత తడక రమేష్, డైరెక్టర్ బడుగు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తమసోమ జ్యోతిర్గమయ సినిమా ట్రైలర్ చూడడం జరిగింది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు వచ్చి అది చూపించడం జరిగింది. చాలా మంచి కాన్సెప్ట్. ఇది మెయిన్లీ పోచంపల్లి చేనేత కార్యక్రమం మీద ఆధారపడి ఉన్న సినిమా, చాలా ఎమోషనల్ సినిమా. కాబట్టి మీరు అందరినీ నేను కోరేది ఏంటంటే సినిమా చూడండి. చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బంది, చేనేత కార్మికులే కాదు ఏ కుల వృత్తుల వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్ కావద్దు, వాళ్ళ జీవితంలో కూడా అంత మంచిగా జరగాలి అనే కాన్సెప్ట్ మీద తీసిన సినిమా కాబట్టి మీరు అందరూ కూడా ఈ సినిమా చూసి దాన్ని మంచి
సక్సెస్ చేస్తే ఆదరిస్తే ఇంకా మీదట కూడా చాలా కుల వృత్తులకు వచ్చే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈసీ నిమ్మగడ్డపై ఏపీ మంత్రులు సంచలన వ్యాఖ్యలు, ఎన్నికల నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచన. ఎన్నికల నిర్వహణపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్ మీట్, ఎస్సీసీ నిమ్మగడ్డపై ప్రశ్నల వర్షం కురిపించిన ఎమ్మెల్యే. ఎస్సీసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు గైర్హాజరు, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారన్న బీజేపీ నేత విష్ణు. రామతీర్థంకు చేరుకున్న కొత్త విగ్రహాలు, పునఃప్రతిష్ఠాపనకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు. విజయవాడ దుర్గగుడి వెండి సింహాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు, 2 నిందితుల అరెస్టు, 9 కిలోల వెండి దిమ్మెలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.